హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన కార్టూన్ ముచ్చట్లు ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మీరంతా బాగున్నారని అనుకుంటున్నాము. ఎవరైతే మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఫ్రెండ్స్. అలాగే పక్కకున్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసుకోండి. అలా చేస్తే మేము వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే ఫ్రెండ్స్, మన ఛానల్లో మెంబర్స్ అని ఆప్షన్ ఒకటి స్టార్ట్ అయింది. అదంటే ఏంటంటే, మీరు కనుక అది జాయిన్ అయ్యారనుకోండి, అప్పుడు మీకు కొత్త వీడియోస్ కానీ ఇప్పుడు మేము పెట్టే వీడియోస్ కానీ అందరికంటే ముందు చూసే అవకాశం ఉంటుంది. మాతో మాట్లాడే ఛాన్స్ ఉంటుంది. ఇంకా చాలా ఎక్కువ ఆప్షన్స్ ఉంటాయి. ఇంకా ముందు కూడా మేము దానికోసం చాలా ప్లాన్ చేస్తున్నాము. సో చాలా కామెడీ వీడియోస్ అందులో రాబోతున్నాయి. తప్పకుండా మీరైతే అది జాయిన్ అయిపోండి. దాంట్లో ఎలా జాయిన్ అవ్వాలంటే, మీరు కనుక మా ఛానల్ లోపలికి వెళ్తే అక్కడ వీడియోస్ అవన్నీ ఆప్షన్స్ ఉంటాయి కదా, అక్కడే జాయిన్ అని ఆప్షన్ ఉంటుంది. అది కనుక మీరు జాయిన్ అయిపోతే మేము పెట్టే కొత్త వీడియోస్ అందరికంటే ముందు మీకే దొరుకుతాయి. అలానే మీకు మంచి కంటెంట్ కూడా మేము ప్లాన్ చేస్తామని చెప్పాం కదా, అది కూడా మీరు మిస్ అవ్వరు. సో తప్పకుండా మీరు అదైతే జాయిన్ అయిపోండి ఫ్రెండ్స్. ఇంక ఇవాటి వీడియో వచ్చేసి, కిరాయి ఇంటికి వెళ్తే ఓనర్ పెట్టే కష్టాలు ఎట్లా ఉంటాయో అనేది పార్ట్ 5 అన్నమాట. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్దాం పదండి. అమ్మా, మనమైతే ఇప్పుడు అత్తమ్మ దగ్గరికి పోతున్నామే, కానీ ఆమె ఏమంటదేమో అని భయం అవుతుంది నాకు. ఏమంటది బిడ్డ? ఏమన్నాయిగా పడాలి, సపడగా వినాలి. ఏం చేసాం, తప్పు మనది కదా. మరి ఇక మన సైడు తప్పు ఉన్నప్పుడు ఇక కొంచెం అంటే పడితే ఏం కాదు. ఇక వాళ్ళు పెద్దోళ్ళు అన్నాక మనం పడొద్దాం. అందుకే కదా నేను వచ్చిన. నేను జరా మాట్లాడతా, ఇక నచ్చ చెప్తా, ఎట్లన్నా చూద్దాం. మరి పోయితే ఇక ఒకసారికి కోపం పోదు, కానీ ఇక మెల్లమెల్లగా పోతుంది. చూద్దాం, పోయితే మాట్లాడదాం. సరే పోదాం. ఏమంటుందో ఆమె మరి. అగో, ఈ లచ్చక్క వల్ల కూడలు అవుతున్నట్టుంది కదా. అగో రాధా, ఇప్పుడేనా వస్తున్నావు? శాంతక్క, అవును ఇప్పుడే వస్తున్నా. ఎట్లా, అంత మంచినే ఉందా? అంత కిరాయి ఇల్లు గిట్లా మంచినే ఉన్నదా? మంచినే ఉంది. ఇక ఎంతైనా మన సొంత ఇల్లు లాగా ఉంటుందా అమ్మ? ఇక కిరాయి ఇల్లే, ఎంతైనా సొంత ఇల్లే. అదే గాని ఇక వద్దునట్టున్నారు కదా ఇంటికి. పోండ్రి, మళ్ళా మనం తీరికగా మాట్లాడదాం. ఉంటావా? ఒక 2-3 రోజులు ఉంటావా రాదా? ఇక చూడాలే శాంతక్క, మీ అత్త బాగా కోపంలో ఉంది మీ మీద. ఇక ఏమి రానిస్తుందో ఏందో చూడండి. పోండ్రి. దొంగ ముఖబ్ది, దీనికెందుకంట? నా బిడ్డకి వాళ్ళ అత్త మీద ఎక్కిస్తున్నట్టుంది ఇది. ఓ అవునా? సరే తీ అమ్మా. ఇక అత్త కూడలన్నాక ఇక అది అయితేనే ఉంటది, కానీ ఏం కాదు. ఇక పోయొస్తాం, నీకు మళ్ళా కలుస్తాం తీ ఉండేనంటే. సరే తీ. పోయిరండి. ఓహో, ఇంటికి పోతుర్రా? చూద్దాం. ఇక నిన్న దానికి బాగా ఎక్కించిన కదా, అది కోడల్ని రానిస్తుందా మరి లొల్లి చేస్తుందా చూడాలి. తప్పకుండా అది లొల్లే చేస్తుంది. నాకు ఇంతకి అదొకటి సంబరం. ఏంది నిర్మలక్క, గట్ల వెనక కొంగిపోయినా మొత్తానికి ఏమైంది? ఇక ఏం చెప్పాలనే నీ అవ్వ, ఇక ముసల్దాన్ని అవుతున్నా కదా. ఇక బాత్రూంలో స్నానం చేసేటప్పుడు ఆడ సబ్బు మా ముసలోడు పడేసిండో, ఏం చేసి కలబెట్టిండో, దాని మీద కాలు పడ్డది. దెబ్బకు పడ్డా. అయ్యో, నడమంతా ఇక బాగా నొప్పి లేవరాలేదే నిన్నంతా. ఇక అట్లా ఇట్లా లేచిన ఇక వంకర నడం అయిపోయింది అది. ఇక ఎప్పుడు చక్కగా అవుతుందో ఏందో. అయ్యో అవునా? మరి దవాఖానకు అట్లా పోయినావా లేదా? ఏం దవాఖాన పాడైందే, గంతగురం కూడా ఏం కాలేదు. ఇక వనుకుంటే ఇక ఏదైనా గట్లనే ఉంటది. మొంకరైనా తింకరైనా లేచి నడుస్తేనే చక్కగా అవుతాయి అన్ని. ఇక దవాఖాన అదంతా ఉట్టిగా ఉంటది. వాడు ఉట్టిగా పైసలు గుంజుడు పని ఉంటది వాళ్ళది, ఇంకేం పని ఉండదు. ఏ దవాఖానకు పోలేను నేను. అంతే అంటావా? కానీ మరి ఏమైందో మనకు తెలియదు కదా. అదే దవాఖానకు పోసి మనకు తెలుస్తుందేమో. అయినా నువ్వు అన్నది కూడా నిజమే, కానీ దవాఖానకు పోవాలంటే మస్తు భయమై పాడవుతుంది. ఇక నేను ఎక్కువ ఏ దవాఖానకు పోను. సపరేట్గా ఇంట్లో ఉన్నాక గోళీలు జ్వరంకి గదే వేసుకుంటాను అంతే. అది ఇక ఏందే ముసల్దాన్ అయిపోయినా
పోయే పానం ఎట్లయినా పోతుంది. గంత పైసలు పెడితే ఇక ముందే హార్ట్ అటాక్ వచ్చేసి వస్తాను నేను ఇంత. ఓ నీ పీసినారంతనం ఏందే నీ అవ్వ, ఇంక ఇంత జల్దీ పోతావా నువ్వు? ఇక వెనకాల కూడా చూడు ఎంత స్టైలిష్గా ఉంటావు నువ్వు. మొత్తం గది ఉంటారు కదా, సిటీలో ఉంటారు కదా, గట్లనే ఉంటావు. ఆ డ్రెస్ చూడు, ఇంకా వెనకాల చూడు మస్తు. ఏం ఫ్యాషన్ ఇది ఇట్లా వేసుకుంటే జర హల్కగా ఉంటుందని ఎట్లయినా బక్కగానే ఉన్నా కదనే. మా మన్మరాళ్ళు డ్రెస్ ఒకటి ఉంటే గట్లా వేసుకొని తిరుగుతా. అది వచ్చినప్పుడు ఒక 2-3 జతలు గట్లా పెట్టిపోయింది. ఇక అవే వేసుకుంటా. ఇక చీర అంటే ఆ చీర కట్టుకోవాలి, దాన్ని ఉతకాలి, దానికి ఒక జాకెట్, దానికి ఒక లంగా, అవన్నీ ఎందుకే విండు అంతే యాస్ట్కి వస్తుంది. ఇది ఒక పేగే కదా వేసుకుంటే అయిపోతుంది. ఓ నీ పని నిమ్మలంగా ఉంది కదా. అగో నీ కోడలు కొడుకు వస్తున్నట్టున్నారు కదనే. ఇదిగొచ్చి పాడేతుర్రు దొంగ మొగపోళ్ళు. మా మంచిగున్నావా అని? నిర్మలక్క ఎందుకు వచ్చిర్రు అడుగు. ఇంక అమ్మ పోతే అడుగు. ఎందుకే అమ్మా గట్లా అంటున్నావు? ఏందే నీకు పిచ్చానే? కొడుకు వచ్చి మందలిస్తే గట్లా అంటున్నావేందే? మరిగా నా ఇల్లే అసలు చిన్న కొంప పాడైంది. నేను నా మొగుడు అసలు మంచోళ్ళమే కాదు. వీళ్ళకి ఏం చేసి పెట్టనే లేము మేము. ఇడిచిపెట్టి పోనే పోయారు. మళ్ళీ ఏం ముఖం పెట్టుకొని వచ్చిరంటేనే వీళ్ళు ఇక్కడికి. ఇక పిల్లలేదో తప్పు చేసిరు తీయే. ఇక ఎందుకు వచ్చిర్రో వాళ్ళతో మాట్లాడితే అయిపోతుంది కదనే. వదినే ఎందుకు అట్లా కోపంకి వస్తున్నావు? ఏంది నీ బిడ్డ చెప్పలేదా నీకు? ఎన్నెన్ని మాటలని పోయారు ఇక్కడ నుంచి. మళ్ళీ ఏం ముఖం పెట్టుకొని వచ్చిర్రు? అత్తమ్మ ఏదో అప్పుడు గట్లా అన్నా గానీ ఇప్పుడు నాకు బుద్ధి వచ్చింది అత్తమ్మ. తప్పు నేను తెలుసుకున్నా. ఏం తెలుసుకున్నావు? నీ బొంద తెలుసుకుంటావు నువ్వు. ఇంట్లో ఒక పనికి ఆసరా కూడా ఏం లేదు కానీ పెద్ద నీ మాటలన్నీ అంత పొగడుతో పోయినావు కానీ మళ్ళీ ఏం ముఖం పెట్టుకుని వచ్చినావు? ఎందుకు వచ్చినావు? ఏం కావాలి నీకు నీ మొగనికి? మాకట్లా ఎందుకు అంటున్నావా? ఇది నువ్వు చూడబుద్ది నీ మీద పానం కొట్టుకొని వచ్చినాము. ఓహో పానం కొట్టుకుందా కొడుక? మరి పెళ్ళాం ఆ రోజు గన్ని మాటలంటే దాని వెనక కొంగు పట్టుకొని వీకినావు కదరా. ఇక ఆ రోజుతోనే మన బంధం తెగిపోయింది. ఇక మళ్ళీ ఏం ముఖం పెట్టుకొని వచ్చినావురా? ఓ నిర్మలక్క ఇదేంది లొల్లి అవుతున్నట్టుందిగా. ఇక అత్త కూడా లొల్లే. ఇక ప్రతి ఇంట్లో అయ్యేదే. ఏం కొత్తుంది? దొంగ ముఖం దానికి అన్నీ కావాలి. ఇదే ఈ లచ్చికి మొత్తం ఎక్కించి పెట్టింది దొంగ ముఖంది. మళ్ళీ ఏం తిరగనట్టు వచ్చి నన్ను అడుగుతుంది. దీని ముఖంలో చెప్పు పెట్ట. సంసారాలన్నీ కూలగొట్టే ఆడోళ్ళకి ఇట్లాంటి వాళ్ళు. ఓ ఏమైందే గంత లొల్లి సప్పుడు వినబడుతుంది? ఈ పిల్ల కిరాయికి పోయింది కదనే, మళ్ళీ ఎప్పుడు వచ్చింది? అత్తతో తిట్లు పడడానికి వచ్చినట్టుంది. అది వచ్చింది. ఇక ఈ మొద్దు ముఖంది కుక్కలాగా గయ్యమని వాళ్ళ మీద తెగబడుతుంది. అవ్వ ఎంత సప్పుడులే లొల్లి సప్పుడినే వచ్చిన నేను. అవునే నేను గదే సప్పుడిని వచ్చిన. అదే ఏం ముచ్చట్నో అని బాగా సప్పుడిన పడుతుండేనే నాకు. ఇక ఏందని ఊరికి వచ్చిన. గదే చూద్దామాగు. అత్తమ్మ మీరు ఏమన్నా మంచిదే. మా తప్పైంది. మీ కాలు మొక్కమన్నా మొక్కుతాం గాని ప్లీజ్ మమ్మల్ని అట్లా అనకండి. అమ్మా ఏదో అప్పుడు బుద్ధి గడ్డి తిని గట్లా అయిందే అమ్మా. నువ్వు గిట్లా చెయ్యకే. మీ బుద్ధి గడ్డి తిని కాదురా, నా బుద్ధి గడ్డి తిని మిమ్మల్ని నమ్మినా. ఇక అసలు నమ్మే ప్రసక్తే లేదు. అయ్యో వదినే గట్లా అంటున్నావేంది? నీ పిల్లలు గారా నీ కథ కాదా చెప్పు. నీ కొడుకే నీ కొడలే. గట్లా అంటే ఎక్కడికి పోతారు చెప్పు. ఇక అయిందేదో అయిపోయింది. ఇక నువ్వు పెద్ద మనసు చేసుకొని జర క్షమించు. ఇక ముందు నుంచి గట్లాంటి తప్పు అస్సలు కాదు. నేను చెప్తున్నా కదా. వదినే నీకు తెలియదు, ఇక్కడ నీ బిడ్డే నువ్వు అనుకుంటున్నంత మంచిది కాదు. ఇక్కడ ఉండి నాకు సుక్కలు చూపించింది తెలుసా. పని చేసులేదు ఏం లేదు, తినుడు అనుకున్నాడు. పని చేసి నాకు నడమంతా వీకేది. పుట్టి తినుడు అనుకున్నాడు గంతే. గంత మంచిగా చూసుకున్నా కూడా దానికి కొంచెమన్నా బుద్ధి ఉందా? విడిచిపెట్టి పోయింది. పీక్తే వీకెంది కానీ మళ్ళీ ఏం ముఖం పెట్టుకొని వచ్చింది అంటున్నా నేను. అస్సలు నా ఇంట్లోకైతే దాన్ని అడుగు పెట్టనియ్యా. అయ్యో దాని బుద్ధి దానికి తెలిసి వచ్చింది వదినే.
నువ్వు అట్లా మనసులా పెట్టుకోకు. ఇద నుంచి అదే అన్ని పనులు చేసి మంచి కోడలుగా ఉంటది. నేను నీకు హామీ ఇస్తున్నా. నాకైతే దీని మీద అస్సలు నమ్మకం లేదు, వాని మీద నమ్మకం లేదు. ఎప్పుడు దీనికి ఎట్లా రోగం పుడుతుందో తెలియదు. అబ్బా ఇక నా వల్ల కాదు ఈ వయసుకి ఇవన్నీ భరించుడు. చప్పుడేగా ఎట్లొచ్చిడో గట్టనే వీకుండ్రి. అమ్మా ఎందుకే గట్లా అంటున్నావా? అది ఎట్లా రా కొడుక, నిన్ను గన్నందుకు నాకు మంచి శాస్త్రే చేసినావు. ఇక నాకు ఎంత మనసు తిరిగిపోతే అట్లా అంటున్నావు. అమ్మలారా అక్కలారా మీరందరు ఉన్నారు కదా, జర చెప్పుండ్రి ఈమెకి. ఇక ఎంతైనా కోడలు కొడుకు కాకపోతే ఇంకెవరైతే చూడండి. ఇక నా బిడ్డ చేసింది తప్పే, నాకు అర్థమైంది. కానీ ఇక మీద నుంచి మంచిగా ఉంటుందంట. అది అస్సలు అట్లా చేద్దాం బుద్ధి వచ్చింది. ఏ ఊకోతి వేలొచ్చి గట్లా గంతగరం కోపంకి రాకే. ఇక ఏదేమైనా వాళ్ళు నీ కొడుకు కోడలు, ఇక వాళ్ళు చూసుకోకపోతే ఎవరు చూసుకుంటారు తీయే. ఇక క్షమించేసే వాళ్ళని గట్ల ఎట్లా క్షమిస్తారు? నిర్మలక్క నువ్వు కూడా గమ్మత్ చెప్తావా? వాళ్ళు కాదనే పోయిర్రు. ఎంత మనసు ఇరుగుతే తల్లి మనసు ఇరుగుతే గట్లా అంటది. ఇంట్లోకి కొడుకును రానియద్దు అని ఆమె అంటుందంటే ఆమెకి ఎంత గుండె ఇరిగి ఉంటది. ఈ దొంగ ముఖదేంది గట్ల చెప్తుందన్నీ. నేనేమో కలిసి ఉండాలి మంచిగా ఉండాలని చెప్తే ఇదేమో విడగొట్టాలని చూస్తుంది. గమ్మతుంది ఆడది. అదిగా ఏ నా ఆస్తి కోసమో నా ప్రాణాలు తీయడానికో వచ్చి ఉంటారు వీళ్ళు. ఇంకేం లేదు. నా మొగుడైతే మొత్తం బోలా మనిషి, ఆయనకి ఏం తెలియదు. అగా నాకు కూడా ఏం తెలియదని ఇక ఏదో సంతకాలు పెట్టుకొని ఇంత ఉన్న ఇల్లు కూడా గుంజుకొని మమ్మల్ని నిలగొట్టాలని చూస్తున్నట్టుంది ఇది. నాకు తెలియదా? అయ్యో అత్తమ్మ గట్ల అంటురేంది? నేను గట్ల చేసేదాన్ని కాదు. అయ్యో వదినే గట్ల అంటున్నావేంది? గట్ల చెయ్యదు నా బిడ్డే. మరి గంత దారుణం అనుకున్నావా? నువ్వు చేయది దాని తెలివితేటలు నాకు తెలియవా? దాని మస్తు తెలివితేటలు. అమ్మో దానికి గుంట నక్క కన్నా ఎక్కువ తెలివితేటలు పాడైనాయి. అంతా ఏడుపు తిడుపు అంతా నాటకమ్మా. నాకు తెలియదు అనుకుంటున్నావా? నిన్న నేను చెప్పింది మంచిగా ఎక్కినట్టుంది మొద్దు దాని బ్రెయిన్కి. మంచిగా చెప్తున్నవే, అట్లనే అను. అంత కాదు, నేను అసలు మిమ్మల్ని కాలు కూడా లోపల పెట్టనీయా. కొంచెం నా సిగ్గు శరాలు ఉంటే సపడగా పీకుండ్రి. మీ ఎక్కడి నుంచి వచ్చిరాడికి ఆ కిరాయిలు అని పోయినా కానీ పీకు. కిరాయిల్లుకే వీక్తారో ఇల్లు కట్టుకొని వీక్తారో వీకుండ్రి. మళ్ళీ ఒకసారి నా కడపల కాలు పెడితే కాళ్ళు ఇరగొట్టి పొయ్యిలా గుచ్చుతా. ఏమంటున్నాను? అమ్మా గట్లా అన్నకే ఏం చేయాలరా? నువ్వు కొన్ని మంచిగా లేకపాయే. నువ్వు మంచిగా ఉంటే ఇదంతా అయ్యేదారా? ఇలాంటి కిరాయి ఇంటికి పోదాం వేరే ఉందామనగానే దాన్ని కొంగు పట్టుకొని పీకినావు కదరా. అమ్మా నేను చేసింది తప్పే, నాకు అర్థమైంది. కానీ నువ్వు ఇట్లా శిక్ష చేయకు నాకు. నిన్ను బాపుని మేము మంచిగా చూసుకుంటామే. అదేమనంటే నేను దానికి విడాకులను ఇస్తాను కానీ నేను మీతోనే ఉంటా. ఎందుకురా? మీ సంసారం ఇరగొట్టిన పేరు కావాలనా నాకు? అదంతా ఏమొద్దు. నువ్వు నీ పెళ్ళంతోనే ఉండు. అప్పుడప్పుడు ఫోన్ చేస్తే మాట్లాడతాను కానీ ఇక నీ పెళ్ళం అయితే అసలు ఇంట్లో కాలు పెట్టడానికి వీల్లేదు. మా కోసం నువ్వు దానికి విడాకులు ఇచ్చుడు, మీ సంసారం అంతా పాడు చేసుకున్నాడు అస్సలు అవసరం లేదు. నువ్వు ఉండు దాంతోనే. కానీ అదైతే అసలు ఇంట్లో కాలు పెట్టడానికి వీల్లేదు. నీకు చూడబుద్ధి అయితే అప్పుడప్పుడు వచ్చి చూసిపోగాని అస్సలు అది కాలు పెడితే మాత్రం నేను ఉండా ఇంట్లో. నీకు చెప్తున్నా. డావో నువ్వు కూడా కాలు మీద పడిపోవే, తప్పైందని పోవే. మో అమ్మా నాకు భయం అవుతుంది. ఆమె దగ్గరకు పోతే ఏం చేస్తుందో ఏందో. ఏం చేస్తుంది బిడ్డ? పోయి కాలు మీద పడి బతలాడిపో. సరే తీయే. అత్తమ్మ తప్పైంది అత్తమ్మ, క్షమించండి. మళ్ళొకసారి నేను అట్లా ఏం చెయ్యా. కావాలంటే మీ కాలు మొక్కుతా, నన్ను క్షమించండి. జరుగు వెనకకి. దేవుడా ఓ లచ్చి, నీకేం రోగం పుట్టింది? దానికి అట్లా దొబ్బితివి. ఇద్దరు వచ్చి నా పై మీద పడ్డారు కదనే. నీ నడుము ఇరిగింది కదా. ఈ నడుము కగ్గిదలుగా లేవే. పంది ముఖం దాన నా మీద పడ్డావేందే? ఓ లేవంటే ముడ్డి నా ముద్దులో పెట్టినవేందే? ఆగు ముసల్దానా. నీ అవ్వ నాకే కన్నుకు దెబ్బ తాకిందంటే నువ్వేందే?
ఓ లచ్చి లేపే నన్ను చచ్చిపోయేటట్టున్నా. ఇవ్వ ఆగు లేపుతా నాగు. నీ అవ్వ కర్మానికన్నా వచ్చి తిరనైనా నడుమేదో ఇడిగినట్టున్నది. అయ్యో ముడ్డి లేస్తలేదు కదా, అప్పుడేగా ఇంటికన్నా వీక్తా. ఓ రమక్క జర చేయి పట్టుకొని ఇక్కడ ఇంటి దగ్గర దించవా? ఓ నీ ఇక వయసు దానివే కదా నేను అట్లా పాక్కుంటావో. నేను ఈ నిర్మలక్కని ఇంటి దగ్గర ఇడిచిపెట్టి వస్తా. తాత ముసల్దాన్లాగా చేస్తుంది ఇది. మంచిగా అయింది, మంది చెడు గోడాలని వచ్చింది, అయిపోయి దీని నడమే ఇరిగింది. ఏం గులుగుతుర్రో ఏందో. ఛీ, ఇంత మనిషికి సాయం చేసేటోడే ఎవడలేడు. ఓ బిడ్డ ఎట్లుందే? మా బాగానే దెబ్బ తాకినట్టుంది నడుముకి. ఏ లచ్చినికి ఏం రోగం పుట్టిందే? గట్ల దొబ్బుతావేందే? పిల్లని గట్ల దొబ్బినావా? దెబ్బకి 3 నడుములు ఇడిగే. అమ్మా ఏంది నువ్వు ఇక రక్షుడు ఇష్టం లేకపోతే లేదని చెప్పు, కనుక అట్లా దొబ్బుడేంది? తాకని చోట తాకితే ఎట్లా ఏమవ్వు? వదినే ఇదేనా? నేను ఎంత మంచిగా మాట్లాడుతున్నాము గిట్లనే దొబ్బుడుంటదా? అయితే ఇక నీకు ఇష్టం లేనప్పుడు ఎవడేం చేస్తాడు తీ. ఇక మీ అత్త గొడవలు మాటలు కలిసినప్పుడే అయిపోయి పీక్తాం ఇక మేము. ఓన్రీ మిమ్మల్ని ఎవడు ఉండమంటుర్రు? వచ్చిర్రు మళ్ళా నాన్నే ఏదో అంటుర్రు. రా నల్లి కుట్లోడా, వచ్చినావు కదా ఇప్పుడు మళ్ళా వరుతున్నావా? దానికి ఏమైనా కావాలని దొబ్బిన్నా? జర్ర ఇట్లా జరిపితే అదే పోయి పడ్డది. నిజంగానే పడ్డదో అంత యాక్టింగ్ చేస్తుందో ఇది ఎవరికి తెలుసు? అల్లుడు పా నడు రిక్షా చేయి బిడ్డకి, హాస్పిటల్ తీసుకొని పోయి అట్లనే పోదాం. సరే అత్తమ్మా. లచ్చి నీకేం రోగం పుట్టిందే? పొల్లని గట్ల దొబ్బినవేందే? మరిగా నీ అవ్వ నేనైనా ఏం దొబ్బలేను దాన్ని. నీ కాలు మొక్కడానికి వస్తే జర గట్టిగా జరిపినాకంతే. ఇక సుఖాష్ పానం ముఖంది వచ్చి పడ్డది. ఇక నిజంగానే పడ్డదో కావాలని నన్ను బద్నాం లేపడానికి పడ్డట్టున్నది అది. నీ అవ్వ మీ లొల్లికి అగ్గిదలుగా. నీ అవ్వ నా నడుము ఇరిగింది కదనే, నడుము ఇరిగిందని వస్తే పురాత ఇక లేవకుంటా నడుము. ఇక దవాఖానకి పోయకుండా తప్పేటట్లేదు. నీ పీసినారు కింద వారెత్తు దవకనకు పోవచ్చు కదనే. చూసినావా ఎంత దగ్గర తెచ్చుకున్నావు? నడు మెల్లగా చేయి పట్టుకుంటా నడు, ఇంటికి పోదాం. నేనేం నడిచేటట్టున్నానే? గా అంబులెన్స్ ఏదో ఉంటుంది కదనే, నా ముసలోని ఫోన్ చేయండి. గా అంబులెన్స్ ఫోన్ చేయండి. ఓ నీ చేస్తా ఆగు. అవ్వ ఇక నా ఇల్లు అప్పాలించుకుందామని అనుకుర్రు. నేను రానిస్తానా? అస్సలు రానియా. బిడ్డ జర వెనక కన్నీ ఒరిగి కూసో. ఇందల్లుడు మీ అమ్మ రీతి ఇదేనా? మంచిగా మాట్లాడుతుంటే గట్లా దొబ్బేసిందేది నా బిడ్డని గొట్ల కొడుతుందా? అత్తమ్మా తప్పు మనది కూడా ఉన్నది. ఇక ఆమె కోపంలో ఉన్నది. ఇక జర జరపంకోతే ఇక తాకినట్టున్నది. నీ అమ్మని ఏనుకేసుకొనిరా. అబ్బో నా బిడ్డని నేను అక్కడ పంపిస్తే మరి ఎట్లా చూసుకుంటుందో? నువ్వు లేనప్పుడు మేం లేనప్పుడు ఏమని చేసినా దిక్కులేదు. అమ్మే మీకంతా చెడ్డదేం కాదు, అట్లా ఏం చేయదు. ఇన్ని రోజుల నుంచి నీ బిడ్డని ఎంత మంచి చూసుకుందా? ఈ ఒక్కదాని మీదనే నువ్వు అట్లా అంటావా? చేయి జరపడానికి పోతే కొంచెం ఎక్కువ తాకినట్టుంది గంతే. ఇక మొత్తానికి మీ బిడ్డే ఎట్లయినా మా అమ్మని నా నుంచి దూరం చేసింది. చూసినావా మా అమ్మ మనసు ఎంత రౌతులాగా అయిపోయింది. అసలు కొడుకు ఎంత అన్నా కూడా ఏడ్చినా కూడా దానికి మనసు కరగలేదంటే ఎంత దానికి బాధ అయి ఉంటది. ఏం పాడైందో ఏందో చెప్తే ఇది నది ఆమె నదిగా, మొండికి తగ్గట్టు మొండి అన్నట్టు ఉన్నారు ఇద్దరు. ప్రతి అత్తమ్మ ఇక నేను పోతున్నా ఆఫీస్ కి. హాఫ్ డే పెట్టిన ఇయ్యాలి ఎట్లయినా. ఇక మా అమ్మ అయితే ఇంటికి రానియలేదు కదా, ఇక నేను పోతా. సరే అల్లుడు. చూసినావానే అమ్మ, నేను నీకు చెప్పలేనా? ఆమె గట్లనే చేస్తుందేమో అని భయపడుతున్నానే. ఇక లాస్ట్కి గట్లనే చేసింది. ఏం చేద్దాం బిడ్డ, ఆమె మనసు అల్లుడు అన్నట్టు నిజంగానే ఎంత బాధపడితే ఆమె గట్లా అన్నది. నిన్నొక్కదాన్ని అన్నదా? అల్లుడిని కూడా అన్నది కదా. అల్లుడు నీకు విడాకులు ఇస్తా అన్నాడు. ఆమె ఏమన్నది విన్నావా? నా వల్ల మీ సంసారం ఇది కావద్దు, నువ్వు ఆమెతోనే ఉండు, అప్పుడప్పుడు వచ్చి నన్ను చూడు కానీ అన్నది. ఆమె మంచిది కాబట్టే గట్లా అన్నది. కానీ ఆమె మనసు నిజంగానే ఎరిగినట్టుంది. ఇక ఏం చేద్దాం, ఆమె కోపం తక్కువ దగ్గర. ఇక తప్పదు మనకి, తప్పు మనసాడు ఉన్నప్పుడు. ఏమోనే. ఇక చూసిరా ఫ్రెండ్స్, ఇదే వాళ్ళ వీడియో అన్నమాట.
వీడియో మీకు ఎలా అనిపించిందో తప్పకుండా మీ అభిప్రాయాన్ని కమెంట్లో చెప్పండి. అలాగే వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఈ వీడియో గురించి కమెంట్ అయితే తప్పకుండా పెట్టండి. ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి దోస్తులు. ఇక నెక్స్ట్ పార్ట్లో ఏమవుతుంది ఇంటామేతోని ఒకటి కామెడీ సీన్ ఉండబోతుంది నెక్స్ట్ పార్ట్లో అయితే. తప్పకుండా నెక్స్ట్ పార్ట్ ఎవరెవరు కావాలో కమెంట్లో అయితే పెట్టండి. ఇక వచ్చే కొత్త వీడియోలో కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మన కార్టూన్ ముచ్చట్లు ఛానల్ని. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.